ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. రసాయన రహిత ఉత్పత్తుల మేళాలకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రకృతి ఆధారిత పంటల ఉత్పత్తుల మేళా సందర్శన, కొనుగోళ్లకు మంచి స్పందన లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గో ఆధారిత, ప్రకృతి ఆధారిత పంటల ఉత్పత్తుల మేళా ఏర్పాటు చేశారు. సుమారు 300 స్టాళ్లలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల రైతులు తాము పండించిన పంటల ఉత్పత్తులను ప్రదర్శించారు. రాగులు, కొర్రలు, మాడుగుల హల్వా, పండ్లతో చేసిన కేరళ హల్వా, సేంద్రియ ఎరువులతో తయారు చేసిన బెల్లం, తినుబండారాలను అందుబాటులో ఉంచారు. గ్రామీణ ప్రాంతాల్లోని గానుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తయారు చేసుకుని మనం పండించుకున్న పంట మనం తిన్నట్టయితే మన ఆరోగ్యం బాగుంటుంది, భూమి ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణం కూడా బాగుంటుంది. కెమికల్ తో పోల్చుకుంటే ఈ ఆర్గానిక్ లో పండించిన పంటలు చాలా టేస్టీగా ఉంటాయి మేడం గారు. అదే కాకుండా మేము ఒకే పంట పండించాం మేడం గారు. ఒక ల్యాండ్ లో పలు రకాల పంటలు పండిస్తాం మేడం గారు. అంటే ఏటీఎం, ఏ గ్రేడ్ మోడల్స్ లో మేము పంటలనే పండిస్తాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క పంట నుంచి ఒక్కొక్క లిక్విడ్స్ మొక్క అనేది విడుదల చేస్తుంది కాబట్టి అది నేలలో సూక్ష్మజీవులను ఉత్పత్తి చేసి నేల సారవంతంగా తయారు చేస్తుంది మేడం గారు. మనకి అన్ని పోషకాలతో కలిగిన కూరగాయ అనేది వస్తుంది మేడం గారు. మేము రకరకాల పంటలు, ముల్లంగి అన్ని పండిస్తాం మేడం. అక్కడ నుంచి మేము పంటలు తెచ్చాము, అరకు నుంచి తెచ్చాము మేడం ఇక్కడ స్టాల్ పెట్టడానికి. మేము ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు కాబట్టి మేము చాలా బాగా అమ్ముకుంటున్నాం. ఉద్యాన శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, వైజాగ్ టెర్రస్ గార్డెన్ బృందాలు మేళాలో పాల్గొన్నాయి. ప్రజలు రసాయన ఉత్పత్తుల బారిన పడి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని, వాటికి ప్రత్యామ్నాయంగానే ఈ ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత ఉత్పత్తులను అందుబాటులో తెస్తున్నట్లు పలువురు ప్రకృతి వ్యవసాయదారులు తెలిపారు. వ్యవసాయం చేసిన తర్వాత ప్రతి ప్రోడక్ట్ కూడా ఎలా తయారు చేయాలి అండ్ తయారు చేసేటప్పుడు ఎక్కువ కెమికల్స్, పాలిష్ అవన్నీ పెట్టకుండా హ్యాండ్ మేడ్ ఎలా చేసుకోవచ్చు, మన పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు ఎలా తయారు చేసేవాళ్ళో అదే పద్ధతిని ఫాలో అవుతూ మనం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాము. అండ్ గోమాతల సహాయంతో మనము ప్రకృతి వ్యవసాయం అనేది కంప్లీట్గా చేస్తున్నాం అనమాట. 200+ ఫార్మర్స్ కూడా ఇందులో ఉంటున్నారు. అండ్ 200 ఎకరాల్లో మనం వ్యవసాయం అనేది చేస్తున్నాము. ఇది మాది తేనెటీగల పరిశ్రమ. తేనెటీగ అరకులోని మాది యూనిట్ ఉంది. అక్కడ తేనెటీగలు పెంచి ఆ బాక్సులను తేనెటీగలు పెంచి వాటి ద్వారా హనీని తీస్తాం అనమాట. ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. అలాగే ఏం ప్రొడక్ట్స్ ఏంటంటే అల్లం తేనె, వెల్లుల్లి తేనె, క్యారెట్ తేనె, బీట్రూట్ తేనె, జామున్ తేనె, నేరేడ్ పండు పిక్కతో కలిపి తయారు చేస్తాం. హెర్బల్ హెల్త్ పంచసూత్ర అని, ఆరోగ్యానికి 5 సూత్రాలు అని మేము చెప్తున్నాము. అందులో రోజుకు ఒకటి డికాక్షన్ తీసుకుంటే హెల్త్ని కండిషన్గా ఉంచుకోవచ్చు. ప్రతినిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో సహజ సిద్ధంగా పండే ఆహార పదార్థాలను సేవించడం ద్వారా నిత్యం యవ్వనంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తారంటున్నారు రైతులు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.